సింపుల్ అండ్ ఈజీ ఎగ్ బిర్యానీ చేసేసుకుందామా ఇప్పుడు. ఫస్ట్లీ టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టేసుకోవాలి పక్కకి. ఇప్పుడు 5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసేసుకొని వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. నేను ఒక 8 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని ఎగ్స్ మొత్తం పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ చూసేసుకుందాం. కసూరి మేతి కొంచెం, లవంగాలు ఒక 2-3, ఒక దాల్చిన చెక్క, ఇలాచీ 2-3, సాజీరా, బిర్యానీ ఆకు 2, ధనియాల పొడి కొంచెం. ముందుగా ఇప్పుడు ఒక బగానీ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకుందాం. వేసేసుకున్నాక వేగాక అందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటికి చిన్న చిన్న గీతలు పెట్టేసేసి ఒకటిగా మెల్లగా వేసేసుకొని అవి బ్రౌనిష్ కలర్ అంటే క్రిస్పీగా ఉండాలన్నమాట. అలా అయ్యేదాకా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగులుతుంది కదా, దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అండ్ ఒక 1 టీ స్పూన్ గీ వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకున్నాక అవి మంచిగా అంటే లైక్ బ్రౌనిష్ కలర్లో వేగాలి. తర్వాత వేగాక కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా తీసుకొని అది నీట్గా వాష్ చేసేసుకొని పుదీనా అందులోకి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే బాగా తొందరగా మంచిగా కనిపించాం. కొంతమంది టమాటోస్ తిన్నారు కాబట్టి టమాటో వేసుకోండి. తర్వాత దగ్గరికి అయ్యాక కొంచెం కారం వేసుకోండి, తగినంత కారం వేసుకోండి. అంటే లైక్ స్పైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కాబట్టి తగినంత స్పైస్ వేసేసుకోండి. ధనియాల పొడి వేసేసి బాగా కలిపేసి ఇంకా కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కర్డ్ వల్ల. సో కర్డ్ వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు చూసుకోవాలి మనం. ఆయిల్ పైకి తేలితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను 5 గ్లాస్ రైసెస్కి 10 గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇంకా అది మూత పెట్టేసుకొని కొద్దిసేపు బాగా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ అంతా అందులోకి పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. రైస్ ఇలా హాఫ్ బాయిల్ అయ్యాక ఎగ్స్ అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా అవుతుంది రైస్ అంతా. మంచిగా మనకి ఎలా అంటే పొల్లు అవ్వాలి రైస్ అంతా. చాలా బాగుంటుంది టేస్ట్. యమ్మీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. బ్యాచిలర్స్కి కానీ పిల్లల బాక్స్కి కానీ. తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరు టేస్ట్ చేశారు, అందరు రియాక్షన్ చూసుకోండి. మా వారు, మా అత్తమ్మ గారు, మా వారు వస్తే చాలా నచ్చింది మా వారికి టేస్ట్.